ఒక ఇండిపెండెంట్ సాంగ్ చేస్తున్నానండి నా ఛానల్కి ఉమామి మ్యూజిక్ అని నాకు ఒక మ్యూజిక్ ఛానల్ ఉంది. ఇట్స్ యూట్యూబ్ అండ్ బోత్. దాంట్లో ఫస్ట్ టైం దిస్ ఎ ట్రిబ్యూట్ టు ఎస్టర్ ఇయర్స్ కంపోజర్స్ అండ్ మ్యూజిషియన్స్ అండి. వీళ్ళందరూ కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు మ్యూజికల్గా, నేను విపరీతంగా అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. అండ్ నా మీద చాలా చాలా ఏమంటారు ప్రభావితం చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో వాళ్ళ మీద నేను ఒక పాట చేసి ట్రిబ్యూట్ కింద రిలీజ్ చేస్తున్నానండి. జూలై 4th ఈ సాంగ్ రిలీజ్ అవుద్ది. దిస్ విల్ బీ ఇన్ 3 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ. తెలుగులో అన్నయ్య రాశారండి, పాడిందేమో లిప్సికా. హిందీలో షాగున్ అని ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. షీ ఈజ్ అ సింగర్ అండ్ లిరిసిస్ట్ టూ. రెండు తనే చేసింది. అండ్ తమిళ్లో వచ్చి మదన్ కార్కి రాశారండి. అండ్ పద్మలత అని ఒక అమ్మాయి పాడింది. సో దిస్ ఈస్ ఈ ప్రాజెక్ట్, ఈ పాట నాకు చాలా ప్రెషియస్, చాలా ప్రేమతోటి, చాలా ఇష్టంతో బయటికి మీ అందరికీ వినిపించబోతున్నాను నేను. మీ అందరికీ, విన్నవాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ కూడా అది నచ్చుతుందని చాలా చాలా నమ్మకంగా ఉందండి నాకు. ఇట్ విల్ బీ వెరీ సూదింగ్, వెరీ నైస్, వెరీ మెలోడియస్. యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారు? మాకు కాంపిటీషన్ మీరు? మీది వేరు, నాది వేరు. నాది కేవలం పాటల్ని దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసిన ఛానల్ అండి నాది. దాంట్లో ఇంక వేరే ఎటువంటివి ఉండవు. జస్ట్ అంటే మ్యూజిక్ సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటాయి, కన్వర్సేషన్స్ ఏమైనా ఉండొచ్చు. బట్ మోస్ట్లీ ఇట్స్ అబౌట్ సాంగ్స్, మై ఓన్ సాంగ్స్ అండి. అది భక్తి పాటలు కావచ్చు, రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు, ఎటువంటి పాటలైనా సరే ఆ పాటలు నేను సొంతంగా చేసుకోవాలి. సినిమాలతో సంబంధం లేకుండా, సినిమా నుంచి వచ్చే అవకాశాలకి దానికి సంబంధం లేకుండా నా పాటలు ఎప్పుడు బయటకు వెళ్తూ ఉండాలి ఏదో రూపంలో అనే ఉద్దేశంలోంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అదే నేను గీతా మాధురి ఎపిసోడ్ కూడా చూసాను. దట్ వాస్ ద బిగినింగ్ ఎపిసోడ్ అండి. తను నేను అడిగాను, నా ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్ కింద నువ్వు వస్తావని చెప్తే షీ అబ్లైజ్డ్ అండ్ షీ డిడ్ దట్. మిమ్మల్ని చూస్తుంటే మీ పక్కనే నాకు కీరవాణి గారు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంత సిమిలర్ గా ఉన్నారు ఇద్దరు. మీరు చెప్పకపోయినా ఎవరైనా అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చినా కూడా, అంటే మీరు ఇద్దరు మీ రంగాల్లో కాకుండా లేదా చిన్నపిల్లని తీసుకొచ్చినా మీ ఇద్దరిని చూస్తే ఖచ్చితంగా బ్రదర్స్ ని ఎవరైనా చెప్పేస్తారు. అలా ఉన్నారు. ఈవెన్ వాయిస్ కూడా కదా, వాయిస్ కూడా. మా అమ్మగారికి ఇప్పటికీ కూడా అంటే ఉన్నప్పుడు చాలా, నేను వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు దూరంగా ఉన్నారనుకోండి ఇంట్లో, కీర్వాణి అని అన్నయ్య వచ్చేయడమో అని అనుకుని. సో అంత సిమిలారిటీస్ ఉంటాయండి వాయిస్లో కూడా. అవును. మీ ఎంట్రీలు అన్నీ చూసినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, మీ పాటల్లోనేమో చాలా చక్కటి మెలోడీ ఉంటుంది, ప్రతి పదం అర్థమయ్యేలాగా తెలుగుదనానికి చాలా దగ్గరగా ఉంటుంది మీ మ్యూజిక్ కానీ, ఇచ్చిన లిరిక్స్ కానీ అన్నీ కూడా. అయితే మీ పర్సనాలిటీ చూస్తేనేమో దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఎలా అండి? ఎలా ఉంటుందండి? అంటే మీరు చాలా రెబల్ క్యాండిడేట్ అనిపిస్తారు నాకు. రెబల్? ఓకే, ఒప్పుకుంటారా? ఏమో అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు అంటే అవ్వచ్చు, కాకపోవచ్చు. అంటే అయ్యుండొచ్చు, కాకపోవచ్చు అన్నది ఇప్పుడు కొంచెం డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నాను, ఎందుకైనా మంచిదని కదా. నిజంగా నాకు మీ ఇన్స్టాని ఫాలో అవుతూ ఉంటాం, మీ ఇన్స్టాని. బట్ చాలా చక్కగా మీ ఫ్యామిలీ ఫోటోని భలే పెడుతుంటారు మీ వీడియోలు చూసినప్పుడల్లా. ఈ రోజుల్లో ఎస్పెషలీ ఎవరి సుఖాన్ని, ఎవరి సంతోషాన్ని వాళ్ళు సెగ్రిగేట్ చేసేసుకుని ఎవరి జీవితాలు వాళ్ళన్నట్టు ఉన్నాయి. మీరు చూస్తే మాత్రం ఇంకా చాలా ఫ్యామిలీ మెన్గా ఉన్నారు. కారణం అని అడగచ్చా? కారణం పరస్పరం ప్రేమ అండి. అది పరస్పరం రెస్పెక్ట్, ఒకరి పట్ల ఒకరికి ఇష్టం. ఇల్లు అంటే ఇష్టపడాలి. ఇల్లు అంటే ఎవరు కదండి, భార్య, పిల్లలు, వాట్ ఎవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. వీటిలో మీకు అత్యంత సాటిస్ఫాక్షన్, అత్యంత ఏమంటారు రెస్పెక్ట్, ప్రేమ దొరుకుతున్నప్పుడు అండి, దట్ విల్ ఆటోమేటిక్లీ బికమ్ యువర్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్. ఫర్ మీ హోమ్ ఈజ్ మై ప్రయారిటీ. అది అందంగా కనపడాలి, అందంగా ఉండటానికి గాను కెరీర్ నాకు సెకండ్ ప్రయారిటీ అవుద్దండి. కెరీర్ ఉంటే మిగతా కొన్ని సుఖాలు, సంతోషం అన్నది హృదయానికి, మనసుకి సంబంధించింది. సుఖం అన్నది అవుట్ సైడ్ మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించింది. సో రెండు బాగుండాలంటే కొంచెం కెరీర్ కూడా బాగుండాలి. కాబట్టి కెరీర్ బాగుండాలని కోరుకుంటాను నేను, అంతవరకు అండి. బట్ మై ప్రయారిటీ ఇస్ మై హోమ్ ఆల్వేస్. కానీ ఆల్మోస్ట్ ఒక 20 years అయిందా సార్? 21 years అయిందండి నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి. మీ కెరీర్ చూస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒకటి చేశారా అన్నట్టుగా. అవునండి. అంటే 20 ఏళ్లలో 21. ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు మీరు? అసలు ఏం చేయనండి నేను, విపరీతమైన ఖాళీ. అంటే కరెక్ట్ చెప్పినట్టు దొల్లడానికే కదా. దొల్లడం ఇష్టం నాకు నిజంగా.
అలా ఖాళీగా పడి, అది ఖాళీ అని అనుకోనండి, ఇట్స్ అన్ ఒక ప్రశాంతమైన టైం అది. చాలా మంది మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారని అడుగుతూ ఉంటారు కదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఖాళీగా ఉన్నాను నువ్వెలా డిసైడ్ అవుతున్నావు? నేను ఏం చేస్తే నువ్వు ఖాళీగా లేనట్టు నువ్వు అనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు క్లారిటీ కావాలండి. అంటే రోజు వెళ్ళి నేను సంపాదిస్తూ పని చేస్తూ మ్యూజిక్ చేస్తూ ఉంటే నేను బిజీగా ఉన్నట్ట? ఐఎమ్ ప్రీ ఆక్యుపైడ్ అండ్ ఆక్యుపైడ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండి, ఇంక్లూడింగ్ మై స్లీప్. ప్రతిదీ నాకు వ్యాపకంతో సమానం, ప్రతిదీ వ్యాపకమే. మ్యూజిక్ చేయడం, రికార్డింగ్ థియేటర్స్కి వెళ్ళి పాటలు రికార్డ్ చేయడం అన్నది అదొక వ్యాపకం, అదొక పని. ఇంట్లో ఉండటం అదొక హాయి, అదొక పని. నేల మీద ప్రశాంతంగా పడుకున్నా చేయాల్సిన ఆలోచన నడుస్తూనే నేను అది కోరుకుంటున్నానేమో అలాగా. సో అది నా పని, అది నాకు ఇష్టమైన పని. నాకు ఇష్టమైన పనులు చాలా ఉంటాయండి. స్వీట్స్ తింటూ నాకు ఇష్టమైన పని, సినిమాలు చూడడం ఇష్టమైన పని, గాసిప్స్ చెప్పడం ఇష్టమైన పని. అవునా? గాసిప్స్ వినడం చెప్పడం మనిషి నైజం అంటే అది. ఎక్కడో చోట ఏదో రూపంలో ఎంతో కొంత ఇంటెన్సిటీలో యూ టాక్ అబౌట్ అదర్స్, దట్ వన్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అది. ఇంట్లో మయూర్తో ఆడుకోవడం, మయూర్తో స్పెండ్ చేయడం, ఉమ్మతో స్పెండ్ చేయడం, మంచి ఫుడ్ తినడం, ఇవన్నీ కూడా దే కమ్ అండర్ యువర్ లైఫ్ అండి. టోటల్ అంటే మీరు చేసే పనులతో సమానం అదంతా కూడా. సో పని అంటే మీరు ఏం సినిమాలు చేస్తున్నారు అదొకటే కాదు పని అంటే. పని అంటే ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇవన్నీ పనులు, ఇవన్నీ కలిపే నా లైఫ్, ఇవన్నీ కలిపి ఒక డే. ఈ మధ్య ఎక్కువ హెల్త్ కాన్షియస్ అయ్యారా సార్? కాన్షియస్గా లేకపోయి ఉంటే ఇంకా విపరీతంగా లావ్ అయిపోదు ఉండేవాడిని. ఈ మధ్యన లాస్ట్ 3 monthsలో ఒక డైట్ చేశానండి. దేర్ ఐ లాస్ట్ సమ్ కిలోస్. ఇంతకీ ఏ డైట్ చేశారు చెప్పండి, మనకి బోల్డ్ అండ్ డైట్స్ ఉన్నాయి. డాక్టర్ వినీలా గారు పేరు విన్నారా ఎప్పుడైనా? వినీలా, ఆవిడ దగ్గరికి వెళ్ళడం తటస్థించింది. ఆవిడ చెప్పిన డైట్ ఫాలో అయ్యాను నేను. అవునా? 2 months చేశానంటే 2 monthsలో ఐ రిడ్యూస్డ్ సఫిషియంట్ వెయిట్. అంటే చాలా స్ట్రిక్ట్ డైట్ ఉంటుంది? చాలా, అంటే చాలా తక్కువ అండి డైట్. ఎనీ డైట్, అసలు డైట్ అన్ని చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే లైఫ్ లాంగ్ మీకు నచ్చింది తింటూ ఏదైనా సరే అత్యంత తక్కువ, లిమిటెడ్. అంటే ఇంకా ఆకలేస్తుంది, ఇంకొంచెం టెంప్టేషన్ వస్తుంది కదండి, ఇంకొక మళ్ళీ కావాలి అని. అది మీరు రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే కనుక లైఫ్ లాంగ్ యూ విల్ బి వెరీ హెల్దీ అండ్ ఫిట్. ఇది చేయక మనం మధ్యలో ఎక్కడో లావిపోతాం, సడన్గా భయం వేసేస్తుంది. భయం వేసి 2-3 monthsలో సడన్గా తగ్గిపోవాలని కోరుకుంటామండి. ఇట్స్ నాట్ 3 or 6 months గోల్ అండి, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ. మనం బతుకున్నంత కాలం చేయవలసిన పని, అది బాధ్యత. మీ ఉద్దేశ ప్రకారం ఉన్న దాంట్లో బతకడం అని అంటే, నాకు ఇది చాలు అని అంటే డెవలప్మెంట్ ఉండదు, మళ్ళీ ఇది కాదు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటే అది అత్యాస కూడా అయ్యే అవకాశం ఉంటుంది సమ్ టైమ్స్. దీన్ని ఎలా చూస్తారు మీరు? యాక్చువల్లీ ఉన్న దాంట్లో బతకడం అని అంటే ఏంటి మీ దృష్టి? ఉన్న దాంట్లో బతకడం తప్పండి, ఉన్న దాంట్లో బతకడం కాదు, ఉన్న దాంట్లో సంతోషంగా బతకడం. ఉన్న దాంట్లో సరిపెట్టేసుకోవడం వేరండి. నాకు ఇది చాలు అని సరిపెట్టుకోవడం కూడా తప్పేం కాదు, అది వాళ్ళ చాయిస్. మనం ఎవరు జడ్జ్ చేయడానికి, నువ్వు ఇంకా ఎదగాలి, నువ్వు ఇంకా సాధించాలన్నది మనం నిర్ణయిస్తూ ఉంటాం తెలియకుండా. అందుకని స్టాగ్నెంట్ అన్న మాట వచ్చింది మీ దగ్గర నుంచి. ఆగిపోవడం అని మీరు అనుకుంటున్నారు, ఆగిపోవడం కాదు, నా డెస్టినేషన్ రీచ్ అయిపోయింది, నేను ఐఎమ్ ఓకే విత్ వాట్ ఎవర్ ఐ ఎర్న్ అన్నది వాడు అనుకుంటున్నారేమో అని మనకు తెలియదు కదండి. సో అందుకని వి కాంట్, అంటే మన అవతల జీవితాలను కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి డబ్బు సంపాదన బట్టి మనం జడ్జ్ చేయకూడదండి ఎప్పుడు కూడా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి చాయిసెస్ వాళ్ళది. వాళ్ళ చాయిస్ ప్రకారం హీఈస్ హ్యాపీ విత్ ఇన్ హిస్ స్పేస్ ఆర్ నాట్ అన్నది మనం వాళ్ళ షూస్లోకి వెళ్ళి మనం ఆలోచించాలి. సో అందుకని నేను ఉన్న దాంట్లో సంతోషంగా బతకడం అన్నది ఉమ నాకు పెళ్ళైన తర్వాత నాకు గ్రాడ్యువల్, అంటే ఇమీడియట్గా కాదు కానండి, కొత్తలో చాలా దుబారా మనిషిని నేను. అంటే స్పెండ్ థ్రిఫ్ట్ని, డబ్బు సంపాదించాలని కోరుకున్నా డబ్బు పట్ల రెస్పెక్ట్ లేకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. నాకు ప్రేమ కాదు, రెస్పెక్ట్ ఉండాలి. దానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి, పొదుపు చేసుకోవాలండి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. వచ్చిన దాన్ని వెంటనే ద్వారా చేసి వెంటనే ఐఫోన్లు గాడిగుడ్లు ఇంకోటి స్పెండ్ చేసేసి దులపరం చేసుకోకూడదు లైఫ్. అటువంటి క్యారెక్టర్ నాది ఒకప్పుడు. అది గ్రాడ్యువల్గా ఉమా నాకు నేర్పింది ఎలా బతకాలి. ఒకవేళ రేపొద్దున సినిమాలు ఆగిపోయినాయి, మనకి కెరీర్ లేదు అనుకున్నప్పుడు కూడా మన యొక్క ఆనందం, సంతోషం ఆగిపోకూడదు. ఇవన్నీ ఉండాలంటే ముందు జాగ్రత్త ఉండాలి, లేకపోతే తక్కువ దాంతో ఎలాగ హాయిగా బతకచ్చు. సంతోషం అన్నది అందుకు నేను లోపల సంబంధించింది, సుఖం అన్నది డబ్బుకు సంబంధించింది.
ఎగ్జాక్ట్లీ. సో అది లేకపోయినా సంతోషంగా ఎలా బతకచ్చు అన్నది నేను ఆ కాన్సెప్ట్ నేను పెళ్ళైన తర్వాత ఉమెన్ చూసి నేర్చుకున్న విషయం అండి. సో మేల్ ఈగో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హెర్. అయితే మేల్ ఈగో లేదు మీకు అసలు. మేలుగా అసలు లేదండి. ఆ. No ego. ఎందుకంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలను ఉమ్మగారి గురించి చెప్పుకుంటూ ఉంటారు ఖచ్చితంగా, టాపిక్ వస్తూనే ఉంటుంది. సో నాకేమనిపిస్తుంది అంటే సమ్ టైమ్స్ క్రెడిట్ ఎప్పుడు కూడా వైఫ్కి ఇవ్వడం అనేది అంత ఈజీగా డైజెస్ట్ చేసుకుంటారా మగవాళ్ళు? అదేం లేదండి. అంటే మనం ఎంతో చాలా తక్కువ మందిని చూస్తాం కదండి. ఆ తక్కువ ప్రపంచంలో చాలా మంది ఉంటారు. ముందు అండి వెనకాల అండి ఎందుకు చెప్పండి. వెస్ట్ గోదావరి మా గోదావరి జిల్లా కదా, ఈస్ట్ గోదావరి అండి అండి అంటారు వస్తుంది అలాగా. అంటే ఇక్కడే కాదులేండి, జనరల్గా మీరు అన్ని ఇంటర్వ్యూలో కూడా చివరిన అండి అని లేకపోతే మీరు సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు నేను కాన్షియస్ అవుతాను అనవసరం. వద్దు, మీరు మీ ఫ్లో నడిచేయండి. వీఆర్ నాట్ బ్రాట్ అప్ ఇన్ సచ్ వేస్. అదేం లేదు, నాకే కదండి, మా ఇంట్లో ఎవరికి అలా లేదని అనుకుంటున్నాను. లేదు, వి రెస్పెక్ట్. అబ్సల్యూట్లీ.